హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతక ముచ్చట్లు. ఈరోజు ఏంటంటే హనుమాన్ జయంతి కాబట్టి ఇక్కడ హనుమాన్ టెంపుల్లో సత్యనారాయణ స్వామి టెంపుల్, శివాలయం కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంకా ఇక్కడ శ్రీరాముల వారివి అలాగే కళ్యాణం అయినప్పటివి అలాగే ఉంచేసి ఇక్కడైతే పూజ చేశారనమాట. ఈరోజు ఇలా కళ్యాణం అయిన రోజు అట్లనే ఉంచి ఇది ఈరోజు తర్వాత తీసేస్తారంట అండి. అమ్మవారి విగ్రహాలన్నీ లోపల పెడతారనమాట. అయితే చాలా బాగా అనిపించిందండి శివాలయంలో కూడా. ఇంకోటి ఏంటంటే సత్యనారాయణ స్వామి పున్నమ కాబట్టి మనకు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా వేరే వాళ్ళు వచ్చి చేస్తుంటారనమాట. ఇక్కడ 4 వ్రతాలు అవుతున్నాయండి, చూస్తూ ఉండండి. ఇంకా తర్వాత అక్కడే భోజనాలు పెట్టారనమాట. మేము కూడా అక్కడే లంచ్ అక్కడే తినేసి వచ్చాము. శివాలయం ఉందండి ఇక్కడ. శివాలయం తర్వాత పక్కన సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉందన్నమాట. చాలా బాగుందండి టెంపుల్ అయితే. దేవునిపల్లిలో కామారెడ్డి దేవునిపల్లి టెంపుల్ అనమాట. శివాలయం అంటారు. ఇంకా సత్యనారాయణ స్వామి కూడా ఇక్కడే ఉంటాడనమాట. పూజ అయితే అయిందండి. అక్కడ హారతి అయినంత వరకు అక్కడే ఉండి వచ్చామన్నమాట. చూస్తూ ఉండండి. మాకు కోరినటువంటి అనుకూలమైనటువంటి ఫలితములు మాకు సిద్ధిస్తాయని అందరూ ఏమి చెప్తా అంటే సుత మహాముని శౌనకాది మహాములకు ఏం చెప్తా అంటే పోయి శౌనకాది మహాములారా పూర్వము ఇదే విషయాన్ని శ్రీ నారదుడు శ్రీ మహావిష్ణు చెప్పినాడు, వృత్తాంతాన్ని తెలియజేస్తున్నాడని చెప్పినాడు. ఏమని చెప్పుతున్నా అంటే ఒకనొకప్పుడు రాముడు అన్ని లోకం గురించి భూలోకంలో వచ్చినారా విషయం తెలియజేయమనగానే అందరూ గోడమంటే కానీ కష్టం వెళ్ళినప్పుడు కానీ లేక దరిద్రంతో బాధపడుతున్నప్పుడు కానీ లేక అనేకటువంటి బాధలు కానీ ఏ ప్రజలు లేక లేక మానవులకు ఎందుకంటే భూలోకంలో కూడా ఉన్న మానవులకు అనేక కష్టం ఉంటున్నాయి. మరి వారికి సమయం దొరకదు కాబట్టి వారికి ఏ రోజైతే అనుకూలంగా దొరుకుతుందో 4 గంటల వ్రతం చేసుకోవచ్చు. బ్రాహ్మణులు, రుద్రులు, వైష్ణవులు వారు చేసుకోవచ్చు. దీన్ని కూడా పౌరాణికంగా వ్రతం చేసుకోవచ్చని తెలియజేశారు కాబట్టి ప్రధాని మరి ప్రతి మాఘమాసంలో కానీ రవిశంకరంలో కానీ మరి ఏదైనా శుభ సమయంలో కానీ పౌర్ణమి తిథి కానీ లేక భక్తులు కానీ ఆ విధంగా రాజుగారు బతుకుండగా మతం చేసుకుంటూ రోగం పొందినారు కాబట్టి మహాప్రభావాన్ని ఇక్కడ అండి సత్యనారాయణ స్వామి అన్నమాట. ఇక్కడ ఏంటంటే పున్నమకి ఖచ్చితంగా పూజలు అయితే సత్యనారాయణ వ్రతాలు చాలామంది చేయించుకుంటారనమాట. చేయిస్తారు పూజలు అయితే. చాలా బాగుంటుందండి సత్యనారాయణ స్వామి టెంపుల్. ఇక్కడ పున్నమకి ఒకసారి మేము కూడా చేయించాము అనమాట పూజ. అందరూ వచ్చి ఇలా అయితే చేస్తారు. ఈరోజైతే 4 సత్యనారాయణ వ్రతాలు అయ్యాయండి. ప్రతి పున్నమకి కూడా 4-5 వ్రతాలు అయితే ఖచ్చితంగా అవుతాయి అన్నమాట. ఇక్కడ హారతి, ఇంకా తర్వాత భోజనాలన్నీ అక్కడే. హారతి తర్వాత ఇక్కడైతే తీర్థప్రసాదం తీసుకొని తర్వాత భోజనాలు పెట్టారండి. తినేసి వచ్చామన్నమాట. ఓకేనండి, నా వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుస్తాను జ్యోతక ముచ్చట్లతో. బాయ్ అండి.